100% ఇవన్నీ నమ్మకాలే, 100% ఇవి నిజాలు కావు. అవి వాళ్ళ నమ్మకాలు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు నమ్ముకొని కొన్ని మతాలు అయితే ఆ నమ్మకాలే నిజాలని మత పునాదుల మీద రాజ్యాలను స్థాపించి వాళ్ళు ఆ మత రాజ్యంగా ప్రకటించుకున్నారు. కొన్ని హిందూ దేశాలు హిందువే రాజ్యంగా ప్రకటించుకున్నారు, కొన్ని క్రైస్తవ దేశాలు క్రైస్తవ దేశంగా ప్రకటించుకున్నారు, కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకున్నారు. భారతదేశంలో ఉన్న మెజారిటీ హిందూ ప్రజలు అరే మాది కూడా హిందూ దేశంలో మాది హిందూ రాజ్యం కావాలని ఇక్కడున్న వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అంతేగాని మొత్తం సమాజం ఒక్కటేరా, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోని అన్ని మనుషులని ఒకటే దేవుడు తయారు చేశాడు రా, మరి అంతా ఒకే మొత్తం రా, ఒకే దేవుడు రాని ఎవడు అంటాడు. మా దేవుడు అని ఒకడంటాడు, మా దేవుడే గొప్ప అని ఒకడంటాడు, మిగతా దేవుడు ఉత్తే అని ఒకడంటాడు. ఈ బ్యాలెన్స్ చేసే కొంతమంది కొంచెం మంచి మనుషులు ఏమోరా నా దేవుడు నాకు గొప్ప, మిగతా వాళ్ళని గౌరవిస్తా, నాకు సంబంధం లేదని హోందాగా ఉంటారు. ఇంకొంతమంది ఆధిపత్యం కోసం నోరు జారుకుంటూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు.